దిస్ ఈస్ ఆకాంక్ష. మేము ఈ క్రిస్మస్ వెలంకిని చర్చ్లో జరుపుకున్నాము. మేమైతే 23rd December ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయినాము. అయినా నెక్స్ట్ ఫ్రెష్ అవి మేము ఫస్ట్ అయితే ఓల్డ్ వెలంకిని చర్చ్కి విజిట్ చేసాము. ఈ చర్చ్ చాలా పీస్ఫుల్ ఏరియా అండి. అండ్ నెక్స్ట్ మేము అలా అట్మాస్ఫియర్ అవి అంతా చూసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా నెక్స్ట్ అయితే మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. ఆ మార్నింగ్ స్టార్ చర్చ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ చూడండి మీరే ఎంత పెద్దగా ఉందో. అండ్ కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ. మనం యాజ్ అ సౌత్ ఇండియన్స్ మనము అక్కడ లైక్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అక్కడ తమిళనాడులో అసలు చాలా వెదర్కి అయితే చాలా కష్టపడతామండి. చాలా అంటే చాలా ఎండ ఉంది అక్కడ. అండ్ ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ చూడండి. అండ్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లోపలికి అయితే వెళ్తే ఇక్కడ ఎంత పెద్ద సీటింగ్ ఉంటుంది చూడండి మీరే. అండ్ ఈ సీటింగ్లో మినిమం 1000 మెంబర్స్ వచ్చినా ఇక్కడ కూర్చునే స్పేస్ ఉంటుందండి. అంత పెద్ద సీటింగ్ ఏరియా ఉంది ఈ చర్చ్లో. అండ్ ఈ చర్చ్కి ప్రత్యేకత ఏంటంటే ఈ చర్చ్ లోపల ఒక్క పిల్లర్ కూడా ఉండదండి. అదే చర్చ్కున్న స్పెషాలిటీ. అండ్ ఈ చర్చ్ లైక్ పెద్ద ఆడిటోరియం హాల్ లెక్క ఉంటుంది. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు చూస్తే చర్చ్ లోపల ఫ్యాన్స్ చూడండి, అది ఏరోప్లేన్ ఫ్యాన్స్ అంటారండి దాన్ని. ఆ 4 ఫ్యాన్స్ ఓవరాల్ మొత్తం చర్చ్ని కవర్ చేస్తుందండి. ఇక్కడ చూసుకుంటే ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ పక్కనే ఉంటుందండి. ఈ స్టాచ్యూ అచ్చం దేవుడు వచ్చి దీవిస్తున్నట్టు మనల్ని అచ్చం అంతే బాగుంటుందండి. అండ్ ఇది ఫ్యామిలీస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఫ్యామిలీస్ అయితే జాయింట్ ఫ్యామిలీస్ అట్లా ఉంటారు కదా, పెద్ద ఫ్యామిలీస్ వచ్చి దీని ముందు ఫొటోస్ దిగడానికి చాలా యూజ్ అవుతుంది. మేము కూడా అలానే ఒక ఫోటో దిగేసాము ఇక్కడ. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము. అండ్ తర్వాత మేము మార్నింగ్ స్టార్ బ్యాక్ సైడ్ నుంచి మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ పక్కనే మనకి స్టాచ్యూ ఉంటుందండి. అండ్ ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా ఎంట్రన్స్ అలానే ఉంటుంది చూడండి మీరు. అండ్ ఇక్కడ పిక్స్ చాలా బాగా వస్తాయి మార్నింగ్ స్టార్ చర్చ్ దగ్గర. అండ్ ఇది మార్నింగ్ స్టార్ పార్కింగ్ అండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ వెలంకిని చర్చ్. అండ్ ఈ స్టాచ్యూ పేరు స్టాక్డ్ హార్ట్ స్టాచ్యూ అండి. అండ్ ఇది 2018లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ తర్వాత మేము మెల్లగా అలా నడుచుకుంటూ మెయిన్ చర్చ్కి అయితే వెళ్తున్నామండి. అండ్ వెళ్ళేటప్పుడు మీరైతే చూడండి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియాలో మనము నెంబర్ ఆఫ్ బస్సెస్ కానీ వెహికల్స్ కానీ క్రిస్మస్ అప్పుడు చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుందండి. అండ్ ఇక్కడ మీరైతే చూస్తే తను అచ్చము లైక్ మదర్ తెరీసా లెక్కనే ఉందండి. అండ్ మీ పార్కింగ్ గురించి చెప్తున్నా కదా, మీరు వెహికల్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఈ పార్కింగ్ ఏరియాలో. అండ్ ఇక్కడ చూడండి మీకు చర్చ్ తరపున రూమ్స్ కావాలంటే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అండ్ రూమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 400 ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ మీ నీడ్స్ అండి. ఇప్పుడు మీకు ఏసీ కావాలంటే 700 అట్లా డిపెండ్స్ ఉంటాయండి. అండ్ క్రిస్మస్ టైంలో కొంచెం హై ఉంటాయి ఈ రేట్స్ కూడా, చూసుకోవాలి. అండ్ అక్కడ మనకి మెయిన్ చర్చ్ కనిపిస్తుంది చూడండి. అండ్ మేమైతే ఫస్ట్ అయితే ఇక మెయిన్ చర్చ్ పక్కన ఇంకొక చర్చ్ ఉందండి, రికగ్నిషన్ చర్చ్ అని. ఫస్ట్ అయితే ఆ చర్చ్ చూసేసుకున్న తర్వాత మెయిన్ చర్చ్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నామండి. అండ్ ఈ మెయిన్ చర్చ్లో కన్నా ఈ రికగ్నిషన్ చర్చ్ ఏంటంటే ఇవి మేరీ మాతకి సంబంధించిన చర్చెస్ అండి ఇవన్నీ. అండ్ మనం అలా లోపలికి వెళ్తుంటే ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ కానీ అండ్ ఎక్కడ చూసినా గ్రీన్గా చెట్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ దీని మీద ఈ రౌండ్ షేప్ దాని మీద చెట్లు వీళ్ళు పెంచడం కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. అండ్ చూడండి ఆ చర్చ్ ఆర్కిటెక్చర్ కానీ ఆ సిలువలు కానీ ఎంత బాగున్నాయంటే అసలు ఇక్కడ పిక్చర్స్ అయితే నెంబర్ 1గా వస్తాయండి. ఇక్కడ పిక్చర్స్ కానీ మేము ట్రెడిషనల్గా రెడీ వస్తే చాలా బాగుంటుందండి. ఈ చర్చ్ లోపల అయితే మనకి వీడియోస్ అలా ఉండదు, కానీ నేను మా అన్నయ్య ఒక చిన్న పాప వచ్చి మా అన్నయ్య దగ్గర క్యూట్గా ఆడుకుంటూ ఉంటే నేను తెలియకుండా వీడియో తీసాను. యాక్చువల్లీ లోపల వీడియోస్ అలా ఉండదు, కానీ నేను తీసే టైంకి ఎవరు లేరు కాబట్టి నేను వీడియోస్ తీసాను. అండ్ చూడండి దేవుడు సిలువ పట్టుకొని మోస్తున్నాడు. అండ్ లోపల
అంతా ఆర్కిటెక్చర్ కానీ ఎంత బాగుందంటే పీస్ఫుల్గా ఉంటుందండి చర్చ్ అంతా, ఈ వెలంకిని చర్చ్ అంతా. అండ్ మేము ఇక్కడ నుంచి తర్వాత దాని వెనక ఒకటి అడామినేషన్ హాల్ ఉంది, దానికి వెళ్ళాము. సో దానికన్నా ముందు ఇక్కడ కన్ఫెషన్ రూమ్ ఉందండి. ఆ కన్ఫెషన్ రూమ్ ఏంటంటే మనము ఏదైనా తప్పులు చేసినా ఏమన్నా చెప్పుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి మనం చెప్పుకోవచ్చు అండి, కన్ఫెస్ చేసుకోవచ్చు అక్కడ మనము. అండ్ ఈ అడారేషన్ చర్చ్ ఏంటంటే ఇది లోపల ఉంటుందండి. ఇక్కడ వీడియోస్ కూడా అలో ఉండదు, కానీ నేను తీసాను. ఓకే, అండ్ ఇక్కడ మనం కూర్చొని ప్రశాంతంగా ప్రేయర్ ఎంతసేపు అయినా కూర్చొని చేసుకోవచ్చు అండి. అండ్ తర్వాత ఇక్కడ ఈ బొమ్మలు చూడండి ఎంత క్యూట్కున్నాయో, దేవుడు గురించి. ఇదంతా మొత్తం తమిళ్లోనే ఉంటుంది మ్యాక్సిమం, ఇక్కడ ఎక్కడ తెలుగు ఉండదు. అండ్ ఇక్కడ పెద్ద చర్చ్కి వెళ్ళేటప్పుడు పక్కన మనకి చిన్న గార్డెన్ టైప్ ఉందండి. ఇది ఏంటంటే మొత్తం గ్రీనరీ, మొత్తము ఎవ్రీథింగ్ ఎక్కడ చూసినా మనకి గ్రీన్ చెట్లు, గ్రీన్గా చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి ఈ చర్చ్ సరౌండింగ్స్ మొత్తము. అండ్ మనము ఎక్కడికి ఎట్ సైడ్కి వెళ్ళినా కూడా కనెక్షన్ మెయిన్ చర్చ్కే ఉంటుందండి. ఆల్ రౌండ్ కనెక్షన్స్ అంతా మన మెయిన్ చర్చ్. మనం ఇప్పుడు ఫైనల్లీ మెయిన్ చర్చ్కి వచ్చేసాము. ఇక్కడ మెయిన్ చర్చ్ చూద్దాము. అండ్ ఈ మెయిన్ చర్చ్ అసలు చూద్దామన్నా కూడా కళ్ళు అసలు సరిపోవండి, అంత అందంగా ఉంటుంది ఈ మెయిన్ వెలంకిని చర్చ్. ఈ చర్చ్ లోపల మీరు చూసుకుంటే మొత్తం మేరీమాత అంతా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే క్యాథలిక్స్ కాబట్టి వీళ్ళు యేసుప్రభుకి అంత ప్రేయర్ చేయరు, మ్యాక్సిమం మేరీమాతకే ప్రేయర్ చేస్తారు. అండ్ ఈ చర్చ్ బిలాంగ్స్ టు లైక్ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా, ఏమన్నా రోగాలు ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఏదైనా అర్పిస్తామని అనుకుంటే ఖచ్చితంగా మేరీమాత వాళ్ళకి మంచిగా చేస్తుందండి. అండ్ ఈ చర్చ్ చూడండి ఎంత బాగుందో అసలు. చూడండి ఇక్కడ చిన్న చిన్న పక్షులు ఎంత క్యూట్గా ఎగురుతున్నాయో అసలు. అండ్ ఇక్కడ మనము ఈ 2 సమాధులు అయితే చూసుకుంటే ఇవి చర్చ్ తరపున వాళ్ళవి అంట అండి. ఇవి ఇక్కడ అలానే చర్చ్ కట్టించిన వాళ్ళే కూడా కొన్ని నేమ్స్ అవన్నీ రాసి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ చర్చ్ పక్కన ఏ మరియా చర్చ్ ఉందండి. అండ్ ఇది నా ఫేవరెట్ చర్చ్ అసలు. ఇది చూడడానికి కూడా కళ్ళు సరిపోవంత బాగుందండి ఈ ఏవ్ మరియా చర్చ్. ఈ ఏవ్ మరియా చర్చ్ ఏంటంటే ప్రత్యేకత, ఇక్కడ మనం వెళ్ళి మనకి ఏమైనా ప్రార్థన కావాలి అని ఏమైనా అనుకున్నా మనము పేపర్ మీద రాసి ఆ పాస్టర్ గారికి అయితే ఇస్తే వాళ్ళు అక్కడ ప్రేయర్ చేస్తారండి. అండ్ లోపల చర్చ్ ఇంటీరియర్ అయితే మీకు చూడండి మేరీ మాతదే ఉంటుందండి మొత్తం. ఇక్కడ అంతా అక్కడ పాస్టర్ వాళ్ళు ఉంటారు, పాస్టర్ వాళ్ళు కూర్చొని ఉంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. అండ్ ఇక్కడ ఏదైనా మీరు అనుకుని నాకు ఇది కావాలి అని మేరీ మాతను ఖచ్చితంగా జరుగుతుంది అంట అండి. అండ్ మేము తర్వాత మ్యూజియంకి వెళ్ళాము. ఆ మ్యూజియంలో అయితే ఇక్కడ ఇప్పుడు ఒక మనిషి లైక్ వాళ్ళకి కావాల్సింది కోరుకున్న తర్వాత నెరవేరితే వాళ్ళు మేము ఇది ఇస్తాము అని అనుకున్న వాళ్ళందరూ ఇచ్చినవి అన్నీ మ్యూజియంలో పెడతారండి. ఇక్కడ మీరు చూడండి మ్యూజియంలో ఒక డిఫరెంట్ టైప్స్ అండ్ జాబ్స్ గురించి, పెళ్ళిళ్ళ గురించి అట్లా ఏదైతే అనుకుంటారో అవన్నీ నెరవేరితే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినవండి ఇవన్నీ. మీరు ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మెయిన్ ష్రైన్ చర్చ్ చూడండి, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎంత అభివృద్ధి చెందిందో మీరు చూడొచ్చు ఈ ఫొటోస్లలో. చూడండి మెయిన్ చర్చ్ అవుటర్ లుక్ ఎలా ఉందో అక్కడ. తర్వాత ఇదంతా బుక్ ఆఫ్ వాల్ అండి. చర్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఇప్పుడు ఎలా నడుస్తుంది, అభివృద్ధి ఎలా చెందింది అనేదే అండి చర్చి మొత్తం అంతా. ఇప్పుడైతే చాలా అందంగా ఉంది చర్చ్ అయితే. మేము 23rd నైట్ ఇక్కడికి వచ్చామండి. చూడండి క్రిస్మస్ ట్రీ ఎంత అందంగా ఉందో. అండ్ చర్చ్ అయితే ముస్తాబయ్యి లైట్స్తో అండ్ నెలవంకతోటి ఎంత క్యూట్గా ఉందో చర్చ్. మేము 23rd నైట్ నేను మా డాడీ ఇద్దరం కలిసి మోకాల మీద నడిచామండి. ఇది హోలీ పాత్ అంటారండి, శాండీ ఉంటుంది మొత్తం. ఇది అరౌండ్ 600 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. ఇది మెయిన్ చర్చ్ నుంచి మనం ఫస్ట్ వెళ్ళాం చూడండి చర్చ్, ఆ చర్చ్కి కనెక్షన్ ఉంటుందండి ఓల్డ్ వెలంకిని చర్చ్కి. చూడండి హోలీ పాత్లో చిన్న పిల్లలు కూడా ఎలా నడుస్తున్నారో మోకాళ్ళ మీద. అండ్ ఈ హోలీ పాత్ చాలా పవర్ఫుల్ అండి. మేము తర్వాత 24th ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి అప్పర్ బసిలికా చర్చ్లో మనకి తెలుగు ప్రేయర్ ఉంటుందండి. మేము తొందరగా స్నానం చేసుకొని 8 o'clock కల్లా చర్చ్కి వచ్చేసాము. అండ్ ప్రేయర్ కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ తర్వాత మనకి అప్పర్ బాసికల్ చర్చ్లోనే తెలుగు ప్రేయర్ జరుగుతుందండి. ఇక్కడైతే చూస్తే పాస్టర్ గారు బల్ల ఇస్తున్నారండి. చూడండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఈ బల్ల తీసుకుంటారండి.
చూడండి మీరే ఇక్కడ చర్చ్‌లో ఎలా బల్ల తీసుకుంటున్నారో చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇక్కడ నుంచి చూస్తే మనకి అప్పర్ బాస్కల్ చర్చ్ నుంచి చూస్తే మొత్తం అన్ని చర్చెస్ కనిపిస్తాయండి. అక్కడ మనము నేను వెళ్ళిన చర్చ్ అది. అండ్ ఇక్కడ హోలీ పాత్ చూడండి, ఇక్కడ నుంచి లాస్ట్ దాకా ఉంటుందండి హోలీ పాత్. అగో దేవుని విగ్రహం అండి. అండ్ ఇక్కడ ఇంకొక చర్చ్ ఉంటుంది చూడండి, ఇది మేరీమాత ఒక పిల్లోడి చర్చ్ అండి. ఇది మేరీమాత చర్చ్. సో ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ కానీ చాలా బాగుంటుంది అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక్కడ మేము ఒక అతని దగ్గర కీచెన్ మీద నేమ్స్ రాసుకున్నామండి, గవ్వల మీద. అతను చాలా బాగా రాశాడు అండ్ అతనికి తెలుగు వచ్చంట, తమిళ్ వచ్చంట, హిందీ వచ్చంట. అతను చాలా బాగా నేమ్స్ రాశాడు అండ్ కిచెన్స్ మాకు చాలా నచ్చినాయి. అండ్ ఇట్స్ ఎ స్వీట్ మెమొరీ ఫర్ అస్ టు బ్రింగ్ ఫ్రమ్ ద నాగపట్నం యాక్చువల్లీ. ఇక్కడ ఒక బ్యాండ్ వచ్చి మనకి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ప్లే చేసి చూపించారు. అండ్ దే ఆర్ ఫ్రమ్ కరైకల్ ఇన్ పుడుచేరి. చూడండి చర్చ్ పక్కన రైట్ సైడ్ మనకి ఇది లాక్ సిస్టమ్ లైప్ ఉంటుందండి. ఇది ఏంటంటే ఒక నమ్మకం అండి. ఇట్లా ఒక తాళం తీసుకొని ఆ తాళం ఇట్లా మనం వేస్తే మనకి ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉందనుకోండి, ఇలా వేస్తే నెరవేరిన తర్వాత వచ్చి ఆ తాళంని అన్లాక్ చేసి ఆ తాళంని తీసేస్తారండి. ఇది ఒక మంచి నమ్మకం అండి వెలంకిని చర్చ్లో. ఇది చాలామంది ఇక్కడ చూడండి, వీళ్ళందరూ వాళ్ళ ఒక కోరికల్ని ఇక్కడ ఈ లాక్స్ ద్వారంలో బంధించి వెళ్ళారు చూడండి. ఇవి వీళ్ళందరికీ కోరికలు నెరవేరాలని చెప్పి మనం ఆశిస్తామండి, వాళ్ళందరూ కోరికలు నెరవేరాలని. అండ్ అలానే ఇక్కడ చూడండి, పిల్లలు లేని వాళ్ళు ఇలా ఉయ్యాల కడితే పిల్లలు పుడతారు అని చెప్పి ఒక నమ్మకం అండి. అండ్ ఇక్కడ చూడండి ఎల్లో తాలిబొట్లు, పెళ్లి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి కడితే సంవత్సరంలో పెళ్ళి అవుతుంది అని చెప్పి మేరీమాత వాళ్ళకి నిజంగానే వాళ్ళు చాలా దీవించబడతారండి. ఇవన్నీ ఇక్కడ చూడండి మా డాడీ, మా చిన్నన్నయ్య, మమ్మీ, మా పెద్దన్నయ్య వీళ్ళందరూ లైక్ అక్కడ ఇప్పుడు మా మమ్మీకి ఒక కోరిక అండి. మమ్మీకి కానీ డాడీకి కానీ ఒక కోరిక ఏంటంటే మేము అందరం కలిసి ఒక చిన్న ఇల్లు మాకు కట్టుకోవాలని మా కోరిక అండి. ఇక్కడ చూడండి మా మమ్మీ మా అందరితో కలిసి ఒక తాళము అక్కడ వేపియాలని చెప్పి దాని చుట్టూ మమ్మీ తిరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే ఒక తాళము, కొత్త తాళం తీసుకొచ్చి అక్కడ లాక్ వేసి మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక నెరవేరుతుందండి. ఇదే మా మమ్మీ మా డాడీ మాకు చెప్పింది యాక్చువల్లీ. అక్కడ మమ్మీ చూస్తే కూడా అక్కడ చాలామంది ఆ లాక్ సిస్టమ్ అవి వేసి ఉన్నాయి చూడండి. ఇక్కడ మా పెద్దన్నతోటి లాక్ వేపిస్తుంది మా మమ్మీ అయితే, ఎందుకంటే ఆ బరువు బాధ్యతలంతా మా పెద్దన్న మీదే మోపించాలని చెప్పి ఒక ఆశ. మా పెద్దన్న అయితే చాలా హ్యాపీగా లాక్ వేస్తున్నారండి, ఎందుకంటే మా అందరి కోరిక ఏంటంటే మేము ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని, అది నెరవేరాలని అనుకుంటున్నాను నేను కూడా. ఇక్కడ మేము కట్టిన తర్వాత ఇన్కేస్ ఆ కోరిక నెరవేరి మేము ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, తర్వాత మేము వెళ్ళి ఆ లాక్స్ తీసి ఆ లాక్ అక్కడే పెట్టేసి వస్తామండి. ఇక్కడ లాక్ వేసిన తర్వాత లాక్కి తాళం చేయి ఉంటుంది కదా, ఆ తాళం చేయి ఒకటి దాంట్లో వేసేయాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలండి ఆ తాళం చేయి. ఇక్కడ మా చిన్నన్నయ్య హీఈస్ ద వీడియోగ్రాఫర్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మనము లాక్ ఇది వేసినందుకు. మా డాడీ, మా అన్నయ్య
అందరు చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ దిస్ ఇస్ ద గ్రేస్. అసలు మేరీమాత చిత్తం లేకుండా మనం అసలు ఆ చర్చ్కి వెళ్ళలేమండి. అసలు మేమైతే లాస్ట్ 10 years బ్యాక్ వెళ్ళాము ఈ వెలంకిని చర్చ్కి, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు మేము ఈ చర్చ్కి రానికి మాకు టైం దొరికింది. మాకు జాబ్స్ వల్ల, డాడీ జాబ్, నా జాబ్, అన్నయ్యల జాబ్ వల్ల మాకు టైమే ఉండదండి. అండ్ ఇప్పుడు మేరీమాత దయ వల్ల మేమందరం కలిసి కుటుంబంతో చర్చ్కి వచ్చేలాగా మాకు మేరీమాత అనుగ్రహించిందండి. చూడండి, ఇక్కడ మమ్మీ అయితే ఎత్తుక్కుంటుంది ఎక్కడెక్కడ మనం వేసాము, తాళం ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకొని హ్యాపీ అవుతుంది మా అమ్మ. అండ్ చూడండి, మమ్మీ చూపిస్తుంది, ఇది మన తాళము, గుర్తుపెట్టుకో అని చెప్పి చూపిస్తుంది మా మమ్మీ ఈ తాళం. ఇది ఇంకో చర్చ్ అండి. నేను చెప్పాను కదా మీకు, అక్కడ నుంచి చూపించా కదా, ఇది ఒక చిన్న పిల్లోడి చర్చ్ ఒకటి ఉంటుంది అని చెప్పి. ఇది ఇంకొక చర్చ్ అండి. అండ్ ఈ వే చూడండి, అంత ఇసుకతో శాండ్ ఉంటుందండి ఇక్కడ చర్చ్ ఎంట్రన్స్ మొత్తము. ఈ చర్చ్కి ఒక హిస్టరీ ఉందండి. ఈ చర్చ్కి ఏంటంటే మేరీమాత ఒక పిల్లోడికి కనిపించి అడుగుతుందంట, లైక్ నాకు కొన్ని పాలు ఇస్తావా అన్నప్పుడు అతని దగ్గర ఉన్న కొన్ని పాలు అతను మేరీమాతకి ఇచ్చేస్తాడంట. అసలు ఈ వెలంకిని చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఎలా చేస్తారు, అసలు 25th 26th ఎలా ఉంటుంది, ఎవ్రీ